హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ భవిష్య అకాడమీ కనిగిరి యూట్యూబ్ ఛానల్. నేను మీ సుబ్బారెడ్డి. ఈరోజు మనం డిఎస్సికి ఇంకా తక్కువ టైం ఉంది. ఎంత తక్కువ టైం అంటే ఇంకా ఈ రోజు తీసేస్తే, అంటే ఈ రోజు మే 20, ఈ రోజు తీసేస్తే ఇంకా 17 days ఉంటుంది అనమాట. ఈ 17 days అంటే మీరు 15 days అనుకోండి, ఇంకా 2 days తగ్గించుకోండి. 15 days లో ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఈ 15 days లో ఎగ్జామ్ దగ్గర పడే కొంది ఎక్కువగా కొంతమంది టెన్షన్ అవుతుంటారు. టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడకుండా ఏం చేయాలి, ఏం చేయకూడదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంటే కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ అనేది మన భవిష్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ అది యాప్ లో మనకి అవైలబుల్ లో ఉంది. ఎవరైనా కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ కావాలంటే అక్కడ ట్రై చేయండి. ఓకే, మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఏం చేయాలి, ఏం చేయకూడదులో మనల్ని మనం నమ్మటం. ఓకేనా? ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. నాకు జాబ్ వస్తుంది, నేను చేయగలను, ఐ కెన్ డూ ఇట్ అనేది మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఫస్ట్ మీరు మిమ్మల్ని మీరు నమ్మినట్లయితే, ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు ఒకసారి గమనించాలి. ఓకేనా? నేను ఇప్పుడు ఈ వీడియో చేయగలుగుతున్నానంటే కూడా కారణం ఏంటంటే నన్ను నేను నమ్మటం, నేను చేయగలను, ఐ కెన్ డూ ఇట్ అని. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం ఇంకా దీంట్లోకి వెళ్ళిపోదాం. డూస్ అండ్ డోంట్స్. ఏం చేయాలి 15 days లో, ఏం చేయకూడదు. ఓకేనా? ఫస్ట్ మనం ఈ 15 days చాలా మంది మెడిటేషన్ చేయకపోవచ్చు. మినిమం ఈ 15 days అయినా మీరు మెడిటేషన్ చేసినట్లయితే రోజుకు 10 minutes వరకు, రోజుకు ఒక 10 minutes చేసినట్లయితే మనం 10 hours డైలీ, మనకి 10 hours సరిపడా ఎనర్జీ అనేది మెడిటేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం గ్రాండ్ టెస్ట్లు రాయాలండి. గ్రాండ్ టెస్ట్లు రాయాలి. ఎందుకు రాయాలి అంటే దీని కిందే రాసాం, ఎర్రర్స్. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది తెలియాలంటే ముందు మీరు పని చేయాలి. మనం ఏదైనా పని చేసినట్లయితేనే తెలుస్తుంది అనమాట మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది. పని చేయకుండా మీరు ఎక్కడ తప్పు చేస్తారు అనేది ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ రాసినట్లయితేనే నాకు ఎక్కడ రాలేదు అనేది నీ చూసుకోవచ్చు అనమాట. నీకు ఎక్కడ వచ్చింది, ఎక్కడ మార్కులు రావట్లేదు అనేది చూసుకోవచ్చు. అది గ్రాండ్ టెస్ట్ రాసినట్లయితే మీరు ఎర్రర్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ మనం 10th నుంచి స్టార్ట్ చేసాం ఈ కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ అనేది. టెస్ట్ సిరీస్ లో రాసిన వాళ్ళందరూ కూడా చాలా జిల్లాల నుంచి ఫోన్ చేస్తూ చాలా బాగున్నాయి సార్ బిట్స్ అనేది. ఇంకా మీరు గ్రాండ్ టెస్ట్లు కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అడగటం జరిగింది. దానికోసం మనం ఈ నెల 27 నుంచి భవిష్య అకాడమీ కనిగిరి తరపున గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేది కూడా ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అప్పుడు అవసరమైన వాళ్ళు మీరు గ్రాండ్ టెస్ట్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి కూడా మనం మెథడాలజీలో చదువుకుంటాం. ఒక టెస్ట్ కి, ఓకేనా, ఒక పరీక్షకు ఉన్నటువంటి విశ్వసనీయత, సప్రమాణత, లక్ష్యాత్మకత ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన టెస్ట్ సిరీస్ లో ఖచ్చితంగా కనపడతాయి మీకు. మీరు ప్రీవియస్ ఇయర్ డిఎస్సి పేపర్స్ ని గమనించినట్లయితే, రేపు వచ్చే పేపర్ని కూడా గమనించండి, మన టెస్ట్ సిరీస్ ని గమనించండి, మీరు ఏం తేడా ఉండదు. సేమ్ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ లో ఎట్లా డిఎస్సికి అడిగాడో అలానే మన పేపర్స్ అనేవి ఉంటాయి. అంత బాగా తయారు చేసేటటువంటి టీచర్స్ తో మనం ఖచ్చితంగా ఆ పేపర్స్ అనేవి ప్రిపేర్ చేపిస్తాం అన్నమాట. గ్రాండ్ టెస్ట్ ఎందుకు రాయాలి అంటే మీరు మీ తప్పుని సరిదిద్దుకోవటం కోసం గ్రాండ్ టెస్ట్ రాయాలి. నెక్స్ట్ సరైన ఆహారం, అంటే సరైన ఫుడ్ తీసుకోవాలన్నమాట. ఈ చివరిలో మీరు ఎక్కువగా చికెన్ అంటే నాన్ వెజ్ జోలు వెళ్ళమాకండి, ఎక్కువగా వెజ్ తింటూ ఉండండి. ఓకేనా? ఇంకా ఇలా తినటం వల్ల మనకి ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. అంటే ఈ తక్కువ టైంలో మీరు సిక్ అయ్యారనుకోండి, అంటే ఏదైనా అనారోగ్యానికి గురైతే మళ్ళీ మీరు కోలుకోవడానికి 2-3 days పోవటం వల్ల మళ్ళీ మీరు నిరుత్సాహానికి గురయ్యే ప్రమాదం అనేది ఉంటుంది. ఇక్కడ కొట్టేసారి ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇవి చేయకూడనివి, అందుకని కొట్టేశాను ముందే. ఇవి చేయకూడదు అని చెప్పడానికి ముందుగానే మనం ఇక్కడ దానికి సింబల్ గా కొట్టేయడం అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సరైన నిద్ర. ప్రతిరోజు కూడా మనం సరిపడా నిద్రపోవాలి. ఎంత నిద్రపోవాలంటే 6 hours నుంచి 8 hours నిద్రపోవాలి. నన్ను అడిగితే నేనైతే 8 hours నిద్రపోయేవాడిని ఇంతకుముందు డిఎస్సికి, అంటే 2018 లో డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు. రోజు అంటే ఎక్కువ నిద్రపోతే బాగా గుర్తుంటాయి అనమాట. అంటే మెదడు మీద స్ట్రెస్ అనేది తగ్గుతుంది, మెదడు మీద ఒత్తిడి తగ్గి మనం ఎక్కువ గుర్తించుకోవడానికి మనకి ఆస్కారం అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇది త్వరగా పడుకోవడం సరైన నిద్ర. నెక్స్ట్ చూడండి, సీజన్ మారుతుంది అనమాట. ఇది నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయి, అన్ని చోట్ల కూడా వర్షాలు పడుతున్నాయి.
అంటే ఈ సీజన్ ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ కి మారేటప్పుడు కొంతమంది సీజన్ సిక్నెస్ అనేది, ఓకేనా, ఈ సీజన్ మారేటప్పుడు సీజన్ సిక్నెస్ కి గురవుతూ ఉంటారు. ఒక్కసారిగా మన టెంపరేచర్ పడిపోవటం వల్ల ఒకసారిగా జలుబు చేయటం, దగ్గు రావటం, జ్వరం రావటం, ఇలాంటి సీజనల్ సిక్నెస్ కి గురి కాకుండా ముందుగానే మీరు ఏమైనా మెడిటేషన్ అనేది అంటే మెడికేషన్ ఏమైనా టాబ్లెట్స్ కానీ ఏమైనా డాక్టర్ సలహాలు తీసుకొని జాగ్రత్తగా ఉంటాం అనమాట. ఈ సీజన్ సిక్నెస్ కి గురైనా కానీ మనకి టైం వేస్ట్ అనేది ఎక్కువగా అవటం అనేది జరుగుతుంది, అంతగా చదవలేకపోవటం అనేది జరుగుతుంది అనమాట. ఇవి చెయ్యాలి. ఇంకా చేయకూడదు ఏంటయ్యా అంటే ఫస్ట్ గా నిరుత్సాహపడటం అండ్ నిరుత్సాహ పెట్టే వాళ్ళతో మాట్లాడకపోవటం, ఓకేనా. అది నిరుత్సాహం కొంతమంది ఉంటారు, నీకు రాదులేరా అంటుంటారు. అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయండి, అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయండి, ఓకేనా. పక్కెళ్ళు తమ్ముడు అని, ఓకే, వాళ్ళని. ఓకే, నెక్స్ట్ మనకి నాని సినిమాలో ఏది మనకి నాని క్రికెట్ ఆడతాడు కదా, ఆ సినిమాలో అతను బ్యాటింగ్ వెళ్ళేటప్పుడు ఎట్లా తోసేస్తారు కదా, అలాంటి వాళ్ళని అలా తోసేయండి అనమాట. నెక్స్ట్ కొన్ని సబ్జెక్ట్స్ ని వదిలివేయడం అనమాట. అంటే పూర్తిగా చదవకుండా, ఇప్పుడు జీకే కరెంట్ అఫైర్స్ ఉంది, ఆ జీకే కరెంట్ అఫైర్స్ ని చదవకుండా వదిలేస్తారు. అలాంటి పనులు మాత్రం అస్సలు చేయొద్దు. ఎందుకంటే జీకే కరెంట్ అఫైర్స్ కూడా మనకి 8 మార్కులు ఉంటాయి. స్టాండర్డ్ జీకేలో 4 మార్కులు వస్తాయి, కరెంట్ అఫైర్స్ లో 4 మార్కులు వస్తాయి. మినిమం ఈ రెండింటిలో ఒకటి చదవాలి. జీకే అంటే వ్యాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది చదవలేకపోతే కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ అనేవి చదువుకోవాలి. దాంట్లో మీరు 4 మార్క్స్ 3 మార్క్స్ స్కోర్ చేసినా ఎట్లా, మళ్ళీ ఈ 4 లో 2 స్కోర్ చేసినా మీరు ముందుంటారనమాట. పూర్తిగా వదిలేయటం అనేది చెయ్యకూడదు. పూర్తిగా ఏ సబ్జెక్ట్ ని కూడా కష్టంగా ఉంది అని వదిలివేయడం చేయకూడదు. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఎట్లా చదవాలి చివరిలో, వీడియో చివరిలో ఒక 1 minute అనేది చెప్పుకున్నా. నెక్స్ట్ రోజంతా ఒకటే సబ్జెక్ట్ చదవటం. ఇక్కడ లాస్ట్ లో కూడా మీరు రోజంతా ఒకటే సబ్జెక్ట్ అనేది చదవకూడదు. ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ ఉండేదిగా మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎక్కువగా ఏ సబ్జెక్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలయ్యా అంటే కొంతమంది సైకాలజీ అంటారు, కొంతమంది మ్యాథ్స్ అంటారు, ఓకేనా. నన్ను అడిగితే నేను ఏ సబ్జెక్ట్ ప్రిపరేషన్ ఇస్తానయ్యా అంటే ట్రై మెథడ్స్ కి ఇస్తాను. దేనికి ప్రిపరేషన్ అంటే ఏ ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తానంటే ట్రై మెథడ్స్ కి ఇస్తాను. మీరు గమనించారో లేదో, ట్రై మెథడ్స్ కి 12 మార్క్స్ ఉంటాయి. మిగతా ఏ సబ్జెక్ట్ కి కూడా అన్ని మార్కులు ఉండవు అనమాట. అంటే దీంట్లో ఎక్కువ వెయిటేజ్ అనేది కవర్ అవుతుంది 15%, ఓకేనా. డిఎస్సిలో 80 మార్క్స్ కి అంటే మొత్తం 100% కి 15% వెయిటేజ్ ఇది క్యారీ చేస్తుంది ట్రై మెథడ్స్ అనేది, ఓకేనా. దాన్ని ఖచ్చితంగా చదవాలి. ప్రతిరోజు మీ టైం టేబుల్ లో ట్రై మెథడ్స్ అనేది ఉండాలి. ఈ 15 days లో మీరు ఖచ్చితంగా 3 times రివిజన్ అయితే చేయాలి ట్రై మెథడ్స్. ఓకే, దాన్ని బట్టి మీరు చేయండి. నెక్స్ట్ టెస్ట్లను గ్రాండ్ టెస్ట్లు రాయకపోవడం, ఇది చాలా పెద్ద తప్పు, ఓకేనా. మీరు ఏదైనా రేపు డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారంటే ముందు మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ కావాలంటే ఎగ్జామ్ రాయాలి కదా. టైం వేస్ట్ అని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా చేయటం, మీరు ఒక పని చేయటం వల్ల మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈవీఎస్. ఎవరినైనా అడగండి ఏం చదువుతున్నారా అంటే సోషల్ చదువుతున్నా సార్ అంటారు. లేకపోతే ఏం చదువుతున్నా బ్రదర్ అంటే సైన్స్ చదువుతున్నా బ్రదర్ అంటారు. ఇంకొకరిని అడిగితే ఏం చదువుతున్నా అంటే ఫిజిక్స్ బయాలజీనో చదువుతున్నా అంటారు. కానీ ఇంకా మిగతా ఏ చదువుతున్నారని చెప్పరు అనమాట. ఎక్కువగా వీటికి టైం కేటాయిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాటికి తగ్గించి మిగతా సబ్జెక్ట్స్ కూడా పెంచండి. ఇంకొంతమంది ఇంగ్లీష్ కష్టంగా ఉంటుంది ఎక్కువ మందికి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ లో ఒక 15 టాపిక్స్ తీసుకోండి. ఖచ్చితంగా బిట్టుబడే టాపిక్స్ ఉంటాయి 15. ఆ 15 టాపిక్స్ బాగా చదివినట్లయితే ఆ 15 లో మీకు 7 or 8 టాపిక్స్ మీకు ఖచ్చితంగా బిట్స్ వస్తాయి అన్నమాట. అలాంటి వాటిని బాగా చేయటానికి ప్రయత్నించినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు విన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువైతే ఉంటుంది. ఇది ఎవరికంటే బాగా అంటే ఇంగ్లీష్ లో బాగా పూర్గా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చేయాల్సిన పని. బాగా చదివే వాళ్ళు ఈ పద్ధతిని పాటించవద్దు, ఓకేనా. ఇంగ్లీష్ లో బాగా పూర్గా ఉండేవాళ్ళు మీరు ప్రీవియస్ పేపర్స్ తీసుకొని ఒక 15 టాపిక్స్ తీసుకొని వాటిని బాగా ప్రిపేర్ అయినట్లయితే వాటిలో మీకు ఒక 8 నుంచి 10 బిట్స్ వచ్చాయనుకోండి, మీరు ముందుకు వెళ్ళిపోతారు అనమాట. నెక్స్ట్ మరి ఇంకా అనవసరమైన పరిచయాలు ఇందా మనం చెప్పుకున్నాయి కదా, నిరుత్సాహపరిచేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ నుంచి మీరు దూరంగా ఉండాలన్నమాట. ఓకే, ఇంకా రాత్రి అంతా మేలుకొని చదవడం. అంటే కొంతమంది ఏం చేస్తారంటే కొంతమందికి అలవాటు ఉంటుంది రాత్రి చదివేటటువంటి అలవాటు.
అలాంటి అలవాటు నేను చూసి పక్కన వాళ్ళు అంటే ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం కూడా మంచిది. అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు కూడా రాత్రి చదవాలని ప్రయత్నించబాకండి. ఓకేనా? అలవాటు లేకపోతే అలవాటు చేసుకోకపోవడమే మంచిది. ఒకవేళ పగలు చదవండి, మంచిగా ఉంటుంది. ఒక రాత్రి చదవాలనుకుంటే మీరు కొంచెం ఎర్లీగా లేచి 5 కానీ 4:30 4కి లేచి చదవటం వల్ల పీస్ఫుల్ గా మంచిగా మీరు బాగా ఉంటుంది. అంటే కరెంట్ అఫైర్స్ గురించి మనం చూసినట్టయితే ప్రస్తుతం వాళ్ళు 3 కాన్ఫ్లిక్ట్స్ అనేవి నడుస్తున్నాయి. ఓకే, ఫస్ట్ అది రష్యా అండ్ ఉక్రెయిన్, అంటే లాస్ట్ 2 years నుంచి ఈ కాన్ఫ్లిక్ట్ అయితే నడుస్తుంది. నెక్స్ట్ ఇజ్రాయెల్ అండ్ హమాస్, లాస్ట్ వచ్చేసరికి మన ఇండియా అండ్ పాకిస్తాన్. ఈ త్రీకి మధ్య అంటే ఈ 3 కాన్ఫ్లిక్ట్స్ అనేవి నడుస్తున్నాయి అనమాట. ఈ 3 కాన్ఫ్లిక్ట్స్ లో 1 లేదా 2 బిట్స్ రావడానికి అయితే అవకాశం ఉంది. ఎలాంటి బిట్స్ వస్తాయా అంటే ఇక్కడ రష్యా ఉక్రెయిన్, ఇక్కడ ఇటువంటివి మనకి రాజధాని అడగటం కానీ, ఉక్రెయిన్ రాజధాని అడగటం కానీ, లేకపోతే ఆ రాజధాని అనేది ఏ నది ఒడ్డున ఉన్నది అనే బిట్ కానీ, లేకపోతే ఇక్కడ ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ లో మనకి పహల్గామ్ అనే ప్రదేశం ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్ లో ఉంది. నెక్స్ట్ ఈ అటాక్ జరిగిన తర్వాత మనం సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసేసాం అనమాట. ఆ సింధు నది జలాల ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1960, 1960లో జరిగింది. ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య ఎవరు కుదిర్చారంటే వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు కుదిర్చింది. ఈ సింధు నది జలాల ఒప్పందం ప్రకారం 80% వాటర్ అనేవి పాకిస్తాన్ కి, 20% వాటర్ అనేది ఇండియా వాడుకునేటట్లుగా ఈ సింధు నది జలాల ఒప్పందం అనేది జరిగింది. మిగతా మీరు కరెంట్ అఫైర్స్ ఇలా బిట్లు ఫ్రేమ్ చేయడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఇయర్ అంటే 24లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్, ఏదైనా సమ్మిట్స్ కానీ లేకపోతే ఏదైనా ఇంటర్నేషనల్ గేమ్స్, లాస్ట్ ఇయర్ ఒలింపిక్స్ జరిగాయి అండ్ లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ కాదు, ఈ ఇయర్ జరిగింది. 25లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు, లేకపోతే ఆ ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం మీద మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరు? లాస్ట్ డిఎస్సిలో పేపర్లో ఒకటి అడిగాడండి. అప్పుడు ఆ డిఎస్సికి ముందు మనకి ఫుట్బాల్ వరల్డ్ కప్ జరగడం జరిగింది. ఆ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అని అడిగాడు. ఆ బిట్టు ఏ కరెంట్ అఫైర్స్ బుక్ లో కూడా లేదు, ఏ కరెంట్ అఫైర్స్ బుక్ లో కూడా లేదు. అక్కడ మనకి గోల్డెన్ గ్లవ్ ఇస్తారు, గోల్డెన్ బూట్ ఇస్తారు, ఇలాంటివి అయితే ఉన్నాయి. కానీ లాస్ట్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరని అడిగారు. ఆ బిట్లు అనేవి లేవు. అలాంటివి మీరు కవర్ చేసుకుంటూ చదివినట్టయితే ఖచ్చితంగా డిఎస్సి రేస్ లో ముందుంటారు. మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే, మీకు ఆ కామెంట్స్ కి మీకు సమాధానాలు ఇవ్వడం అనేది జరుగుద్ది. మళ్ళీ చెప్తున్నాను, 27th నుంచి మన గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఏదైనా కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ కావాలంటే శ్రీ భవిష్య అకాడమీ కనిగిరి యాప్ లో ఆల్రెడీ అవైలబుల్ లో ఉంది. మీరు బై చేసి దాంట్లో ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.